హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇది అందరికీ వచ్చిందా, మీకు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. కొత్త ఫీచర్ అంటే ఏం లేదు, ఏఐ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. ఆ ఏఐ ఫీచర్స్ మన వాట్సాప్లో కూడా వచ్చింది. మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ ఇమేజ్ కానీ వీడియో కానీ ఆ ఏఐ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనము ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేస్తుంది, మనం ఏమైనా అది మనకు రెస్పాండ్ ఇస్తుంది. మనకు యూట్యూబ్ ఛానల్ ఎలా నడుపుకోవాలన్నా అది మనకు సజెషన్స్ ఇస్తుంది. నేమ్ ఎలా పెట్టాలన్న సజెషన్స్ ఇస్తుంది. ట్యాగ్ లైన్స్ ఎలా చేయాలన్న సజెషన్స్ ఇస్తుంది. అనిపోతే మీరు ఏమన్నా రెజ్యూమ్ తయారు చేయాలన్న సజెషన్స్ ఇస్తుంది. అంటే అక్కడ మనకు ప్రివ్యూ లాగా చూపిస్తుంది. సో అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూ మెసేజ్ ప్లస్ పైన మెటా ఏఐ అంటే బ్లూ సర్కిల్ ఉంది కదా, అదే ఏఐ అనమాట. సో అది క్లిక్ చేయగానే సెర్చ్లో మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో అది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, ఇండియన్ ఫ్లాగ్ విత్ 3 రిలీజియన్స్. అంటే 3 రిలీజియన్స్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కొడదాం అనుకుంటాను. నా ఇంటెన్షన్ అసలు ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్. సో టైప్ చేస్తున్నాను, టైప్ చేసి సెండ్ చేసినాక కాస్త టైం తీసుకొని అది మనకు పిక్చర్ చూపిస్తుంది. కొన్నిసార్లు కరెక్ట్గా ఇవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. ఏఐ అంటేనే అది ఆల్మోస్ట్ 80% ఇస్తుంది, ఒక 20% కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా వేరే టైప్ చేస్తున్నాను, న్యూ ఇండియన్ బ్రైడ్ గ్రూమ్ ఇన్ వెడ్డింగ్ హాల్. సో అని టైప్ చేస్తున్నాను. అంటే మనకు నచ్చింది ఏదోటి. ఆ సెంటెన్స్ కరెక్ట్ కాకుండా నాకు తెలియదు, తప్పైతే క్షమించండి. సో అలా నేను టైప్ చేశాను. ఏఐకి అర్థమైతే దానికి ఏమర్థం అది మనకు చూపిస్తుంది. సో చూసారా, బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని మనం ఒక వెడ్డింగ్ హాల్ ఉన్నట్టు చూపించామన్నాం. ఓకే, ఆ థీమ్ లాగానే చూపించింది. సో అదే టైప్లో ఇంకోటి కొడదాం, ఇండియన్ మ్యారేజ్. సో తెలుగులో కొడితే చూపిస్తుందో లేదో అని నేను ఇలా తాళి కట్టు అని టైప్ చేశాను. దానికి అర్థమైందో లేదో మళ్ళీ వెడ్డింగ్ ఫోటోనే మనకు చూపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో చూసారా, అలానే వచ్చింది. సో ఓకే, నో ప్రాబ్లం. కానీ పిక్చర్స్ మాత్రం చాలా క్లియర్గా మంచి ఎఫెక్టివ్గా చూపిస్తుంది. సో ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను ఇక్కడ, బీచ్ విత్ మెనీ పీపుల్ ప్లేయింగ్ వాలీబాల్ సంథింగ్ ఏదో టైప్ చేస్తున్నాను. వాలీబాల్ ప్లేయింగ్ అని టైప్ చేశాను, ఎంటర్ కొట్టాను. సో మనకేం చూపిస్తుందో చూద్దాం, కొంచెం టైం తీసుకుంటుంది. సో చూసారా, బీచ్లో అందరూ మెనీ పీపుల్ అంటే చాలామంది ఆడుతున్నట్టుగా చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ బిర్యానీ మేకింగ్ మ్యారేజ్ ఈవెంట్ అని టైప్ చేస్తున్నాను. సో దీనికి ఏం చూపిస్తుందో చూద్దాం. కాస్త టైం పడుతుంది. ప్రతిదీ మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా సరే ఆ విధంగా టైం తీసుకొని మనకు ప్రివ్యూ చూపిస్తుంది. సో చూసారా, పిక్చర్స్ ఎంత క్లారిటీగా చికెన్ బిర్యానీ మేకింగ్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి టైప్ చేస్తున్నాను. ఇంకోటి ఇప్పుడు ఏం టైప్ చేద్దాం, జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ అండ్ స్మైల్ అని కొడదాం. స్మైల్ అని టైప్ చేసి అసలు వస్తుందో రాలేదో అని జస్ట్ స్మైల్ విత్ మెనీ చిల్డ్రన్. ఓకే, చూద్దాం వస్తుందో రాదో. సో జనరేట్ చేయలేకపోయింది. ఓప్స్, ఐ కాంట్ జనరేట్ దట్ ఇమేజ్, కెన్ ఐ హెల్ప్ యూ ఇమాజిన్ సంథింగ్ ఎల్స్. సో నెక్స్ట్ సారి కూడా అలానే వచ్చింది. సో ఇంకోటి టైప్ చేస్తున్నాను, పూర్ మ్యాన్ అలోన్ అండ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయదారుని ఫోటో కావాలని నేను కొట్టాను. ఎలా చూపిస్తుందో చూద్దాం, కొంచెం టైం పడుతుంది, పేషెన్స్తో వెయిట్ చేయండి. చూసారా, ఒక పూర్ మ్యాన్ వ్యవసాయం చేస్తున్న ఒక థీమ్తోని మనకు ఒక ఇమేజ్ని చూపిస్తుంది. కొన్నిసార్లు కరెక్ట్గా వస్తుంది, కొన్నిసార్లు మనం కొట్టిన దానికి అనుగుణంగా రాకపోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ టైటిల్ గురించి నేను టైప్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ టైటిల్ ఎవరిదో ఎందుకు, మనదే టైప్ చేద్దాం. యూట్యూబ్ ఛానల్ టైటిల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా
అని టైప్ చేసి ఎంటర్ చేశాను. అదేం చెప్తుందో చూద్దాం. గ్రేట్, ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా ఈజ్ ఏ క్యాచీ అండ్ క్రియేటివ్ నేమ్ ఫర్ ఏ యూట్యూబ్ ఛానల్. హియర్ ఆర్ సమ్ ట్యాగ్ లైన్స్ ఐడియాస్ టు గో అలాంగ్ విత్ యువర్ ఛానల్ టైటిల్. కింద ఇచ్చారు మనకు ట్యాగ్ లైన్స్ ఇలా పెట్టుకోవాలి. వేర్ క్రియేటివిటీ మీట్స్ ఇమాజినేషన్, ఎక్స్ప్లోర్, క్రియేట్ అండ్ ఇన్స్పైర్. యాడ్ అడ్డా ఫర్ క్రియేటివ్ మైండ్స్, అన్లీస్ యువర్ క్రియేటివిటీ. ఇలా సో పాయింట్స్ చూపిస్తుంది అనమాట. సో నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ మోర్ వ్యూస్ ఇన్ యూట్యూబ్ అని టైప్ చేస్తున్నాను. అంటే ఎక్కువ వ్యూస్ యూట్యూబ్లో రావడానికి నేను ఏం చేయాలి అంటే, మనకు ఏం చెప్తుందో, ఏం సజెస్ట్ చేస్తుందో అది కూడా చూద్దాం. ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తే కాస్త టైం తీసుకొని చాలానే వచ్చింది. హియర్ ఆర్ సమ్ టిప్స్ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ 8 వరకు కనిపిస్తున్నాయి. రీడ్ మోర్ అంటే మొత్తం ఓపెన్ అవుతాయి. ఇంకా రీడ్ మోర్ అని నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ రీడ్ మోర్ క్లిక్ చేస్తే చూసారా 15 పాయింట్స్ చూపిస్తుంది ఇక్కడ. సో ఆ పాయింట్స్ మీరు ఫాలో అయితే మీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ అనేవి మీరు పెంచుకోవచ్చు అని చెప్తుంది అనమాట. సో ఎంత బాగా చెప్తుంది కదా, ఎంత బాగా సజెస్ట్ చేస్తుంది. నేను ఇంతకుముందుకి రెజ్యూమ్ క్రియేషన్ కోసం కొట్టాను. పోర్ట్ఫోలియో అంటే మనం ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం కోసం కూడా టైప్ చేశాను. ఇక్కడ నేను కొన్ని టైప్ చేశాను ఇంతకుముందుకే. చూడండి, ఇమాజిన్ ఏ ఫ్యాషన్ రన్వే అని టైప్ చేస్తే ఫ్యాషన్ షో చూపిస్తుంది. మీకు శారీ థంబ్నెయిల్ అంటే సెకండ్ ఇమేజ్ ఇది చూపిస్తుంది. నెక్స్ట్ చార్మినార్ బిహైండ్ బీచ్ అని కొట్టాను. హైదరాబాద్ బీచ్ సంథింగ్. చార్మినార్ పక్కన బీచ్ ఉంటే ఎలా ఉంటుందో కూడా మనకు కరెక్ట్గా భలే చూపించింది ఇది ఇమేజ్. సో ఇంకోటి చార్మినార్ సైడ్ బై సైడ్ తాజ్మహల్ అని కొడితే అవి రెండు మిక్స్ అయ్యి ఇమేజ్ ఎలా ఉంటుందో అలా చూపించింది. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ చార్మినార్ బీచ్ అని కొడితే ఇది ఒక రకంగా చూపించింది. సో ఇలా ఇవన్నీ మీకు నేను ఇప్పుడు ఆల్రెడీ టైప్ చేసి చూపించాను. సో ఇలా మీరు ఏది టైప్ చేసినా, ఏం ప్రాంప్ట్ ఇచ్చినా ఆటోమేటిక్గా మనకు అది ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ జనరేట్ చేస్తుంది, మనకు చూపిస్తుంది. సో మీరు ఏదైనా సజెషన్స్ అడిగినా సజెషన్స్ చెప్తుంది. స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఇలాంటివి చాలా వరకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.